హలో ఫ్రెండ్స్, నమస్తే. ఉత్తరప్రదేశ్లో ఒక విషాదకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. 12 సంవత్సరాల చిన్న పిల్లగాడిని ఒక మత విద్వేషంతో పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి కాల్చి చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది మనము మాట్లాడుకుందాము. పెద్దవాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి చిన్న వాళ్ళకు ఈ మత విద్వేషాలు అనేది వస్తుందా, లేకుంటే మరి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందా, ఇవన్నీ సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ ని చూసి నేను గొప్ప అంటే నేను గొప్ప అనే కోణం నుంచి వస్తుందా ఏంటిదో తెలియదు. కానీ రోజుకొక సంఘటన అయితే విషాదకరమైన సంఘటనలు వస్తున్నాయి. మొన్ననే మనం దీని గురించి ఒక వీడియో తీయడం జరిగింది. ఏదైతే తరుణ్ కేసు ఉందో హోలీ సంఘటన గురించి, అది మరొక ముందే అంటే దానికంటే ముందే ఒక రోజు ముందే ఈ సంఘటన జరిగింది. మార్చి 2న ఇది కాస్త వెలుగులోకి లేట్ గా రావడం అయితే జరిగింది. దీనిపైన మనం కంప్లీట్ గా ఈ రోజు మనం అయితే మాట్లాడుకుందాం. వివరాలకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో రాజధాని ప్రాంతంలో కిషన్ నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ 12 ఏళ్ల బాలుడు ఉనేస్ ఖాన్ అని చెప్పి ఉన్నాడు. సో అతను ఫాస్టింగ్ అంటే ఒక పొద్దు రోజా ఉండడం జరుగుతుంది. తన స్నేహితులు తన ఇంటికి రావడం జరుగుతుంది సుమారు 7 గంటల సమయంలో. నవనీత్ అండ్ ఇంకొక ముగ్గురు స్నేహితులు అయితే ఉనేస్ ఖాన్ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. అప్పటికే ఒక పొద్దు ఉన్న ఉనేస్ ఖాన్ ఆ ఒక పొద్దు ఫాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళతోని బర్త్డే పార్టీ ఉందని చెప్పడంతో ఇంట్లో వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేస్తాడు. అయితే వాళ్ళ నాన్న ఏమంటారంటే, బాబు నువ్వు ఆల్రెడీ ఫాస్టింగ్ ఉన్నావు, అంటే ఒక పొద్దు ఉన్నావు, నువ్వు అలసిపోతావు, నీకు ఏదైనా జరిగితే కష్టం, మళ్ళీ వద్దులే, ఏం వెళ్తావు, తర్వాత ఎప్పుడైనా వెళ్ళు నీ ఫ్రెండ్స్ దగ్గరికి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే లేదు నాన్న, నేను వెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ తప్పుగా అనుకుంటారు, తప్పుడు సంకేతంలో ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు, నేను ఖచ్చితంగా వెళ్తానన్న అంటే, సరేలే చేసేదేముందని చెప్పి వాళ్ళ నాన్న కూడా ఆ బాలుడిని పంపించడం అయితే జరుగుతుంది. కానీ ఆ క్షణాలే మళ్ళీ తనని ఎప్పటికీ చూడలేని క్షణాలు అవుతాయని చెప్పి ఆ తండ్రి గ్రహించలేకపోయాడు. అప్పుడు వెళ్ళిన తన కొడుకు ఇక తిరిగి నా లోకాలకి వెళ్ళిపోయాడని చెప్పి గ్రహించలేకపోయాడు. ఆ తండ్రి ఆ తర్వాత ఇవే మాటలు చెప్తూ ఎంతో వాపోయాడు. అసలు ఏం జరిగింది? అయితే నవనీత్ తను ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ నుంచి ఉన్నాడు. వాళ్ళ మావయ్య కూడా ఒక బీజేపీ లీడర్, వాళ్ళ ఫాదర్ కూడా వెల్ సెటిల్డ్ ఉన్నారు. సో తను బర్త్డే పార్టీకి అని చెప్పి తీసుకెళ్లిన తర్వాత సడన్ గా ఒక 3-4 గంటల తర్వాత ఒక వాట్సాప్ కాల్ త్రూ వాళ్ళ నాన్నగారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫోన్ రావడం జరుగుతుంది. ఇట్లా మీ అబ్బాయి చనిపోవడం జరిగింది, ఇట్లా హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? ప్రాథమిక విచారణలో పోలీసులు వచ్చిన తర్వాత ఆ విచారణ చేపట్టిన తర్వాత కొన్ని విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ నవనీత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే మాటలు ఏంటంటే, యాక్సిడెంటల్ గా గన్ ఫైరింగ్ అయితే జరిగింది. పిల్లలు బర్త్డే ఉంది కాబట్టి వాళ్ళు రీల్స్ అయితే తీస్తున్నారు. సో రీల్స్ తీస్తున్న క్రమంలో అనుకోకుండా ఫైర్ జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అనుకోకుండా అసలు గన్ ఎలా వచ్చింది, అనుకోకుండా పాయింట్ బ్లాక్ లో ఎలా ఉంది, అనుకోకుండా గన్ యొక్క లాక్ ని, రివాల్వర్ యొక్క లాక్ ని ఎలా తీయడం జరిగింది. దీని గురించి మరి ఎవరెందుకు అడగట్లేదో మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు మరి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. అది హిందువా ముస్లిమా అని కాదు, కానీ ప్రతి దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూస్తున్నాం. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచే మనస్తత్వం ఎలా అయిపోయిందంటే, ఒక రాడికలైజ్ మనస్తత్వం. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప, లేకుంటే మా ఫ్యామిలీ గొప్ప, మా క్యాస్ట్ గొప్ప, ఇలాంటి మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పెద్దవాళ్ళ దగ్గర నుంచే కదా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి సొసైటీలో ప్రతి రోజు ఇలాంటి న్యూసెస్ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్నే కవర్ చేస్తూ, ఇదే హైలైట్ చేస్తూ, ఇండియా పాకిస్తాన్ లేకుంటే ఈ కులం ఈ కులం అని చెప్పి ఎప్పుడు చూడు ఇవే న్యూస్లు వేస్తుంటే చిన్నతనం నుంచి చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? వీటినే కదా ఆకర్షిస్తుంది. సో అలానే జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. అయితే పోలీసులు దీనిపైన విచారణ అయితే చేస్తున్నారు. అండ్ జెవెలిన్ హౌస్ కి, హోమ్ కి ఈ ఏదైతే నవనీత్ ఉన్నాడో ఆ అబ్బాయిని కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉజైన్ ఖాన్ యొక్క ఫాదర్ ఏమంటున్నారంటే, ఇలాంటి సంఘటనే ఒక హిందూ అబ్బాయికి జరిగితే మీ ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందా? రీసెంట్ గా తరుణ్ కేసు కూడా మనం చేయడం జరిగింది. ఢిల్లీలో తరుణ్ కేసు ఉంది కదా. సో ఒక హోలీ బుడగ వల్ల తన ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. సో ఒక రాడికలైజ్ గా అతనిపై అటాక్ చేయడము, తనని చంపడం వరకు వెళ్ళింది. సో అప్పుడు ఏమైందంటే, ఇలాంటి సంఘటన ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క ఇంటిని మొత్తం బుల్డోజర్ తో కూల్చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి సంఘటనలు యూపీలో ఏదైనా ఒక హిందూకి అన్యాయం జరిగితే బుల్డోజర్ తోని వాళ్ళ ఇల్లులు కూల్చేయడం జరుగుతుంది. మాక్సిమం ముస్లిమ్స్ వైపు ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ముస్లింకి ఒక అన్యాయం జరిగింది, మరి
యోగి సర్కార్ ఇప్పటి వరకు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళు కూడా బీజేపీ పార్టీ నుంచి ఉన్నారని చెప్పి తీసుకోవట్లేదా అని చెప్పి చెప్తూ వాపోతూ ఏడవడం అయితే జరుగుతుంది. పోలీసుల ముందే కన్నీరు పెట్టుకోవడం జరుగుతుంది. నేను అప్పటికే చెప్పాను ఆ అబ్బాయికి, వద్దు నాన్న నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు, వెళ్ళకు, వెళ్తే అలసిపోతావు, నీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అంటే, లేదు నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళకున్నా అయిపో, నేను ఆపిన అయిపో, ఈ రోజు నా పిల్లగాడు నచ్చు ఉండేవాడని చెప్పి వాళ్ళ ఫాదర్ ఏడుస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు అయితే తెప్పిస్తున్నాయి. ఇక్కడ ఇష్యూ నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సార్ యోగి గారు కల్ప్రిట్స్ ఎవరైనా కానీ, అది ఏ పార్టీ నుంచి ఉన్నా కానీ వాళ్ళని కఠినమైన శిక్ష విధించండి. అప్పుడే ఒక మంచి మెసేజ్ అయితే వెళ్తుంది. హిందూ ముస్లిం అని చెప్పి ఇలాంటి డిఫరెన్సెస్ అయితే రావద్దు, రానియకూడదు కూడా. ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లల నుంచే ఇలాంటి మనస్తత్వం నేను గొప్ప, ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన జరగక ముందు కూడా, కొన్ని రోజుల ముందు కూడా ఏదైతే ఈ నవనీత్ అనే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి బాగా హింసించేవాడంట. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత బయటకు వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. సో చిన్నపిల్లల నుంచే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, చిన్నతనం నుంచే వాళ్ళ మైండ్ సెట్ ని అలా రెడీ అవ్వడం. అంటే సొసైటీలో చూస్తున్నారు వాళ్ళు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, హిందూ ముస్లిం క్యాస్ట్ పైన, వీటిపైనే మన డిస్కషన్స్ అంతా మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీటిపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? దీనివల్ల ఇలాంటి ప్రాణాలు అయితే బలగొలుతున్నాయి. ఇప్పుడు చూడండి, మనం ఒక వీడియో తీస్తాము, ఒక ముస్లిం వల్ల ఒక హిందూ ప్రాణం పోయింది, లేకుంటే ఒక హిందూ వల్ల ఒక ముస్లిం ప్రాణం పోయిందని చెప్పి మనం చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లలో మనం చూస్తూ ఉంటాం. దీని నుంచి ఏమైపోతుంది, ఆ తప్పు జరిగింది ఒక వ్యక్తి వల్ల, రైట్? ఆ తప్పు జరిగింది ఒక వ్యక్తి వల్ల అయితే మనం ఏం చేస్తాం, ఒక ముస్లిం వల్ల ప్రాణం పోయిందనగానే ఇక్కడ ఉన్న హిందూస్ అంతా ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు. ఒక హిందూ వల్ల ఒక ముస్లిం చనిపోయాడని తెలియగానే ఇక్కడ కంప్లీట్ గా ఒక కమ్యూనిటీ మొత్తం ఇంకొక కమ్యూనిటీ పైన విద్వేషం అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే వ్యక్తి తప్పు చేసిండో ఆ వ్యక్తిని మాత్రమే అనాలి, ఆ వ్యక్తి మాత్రమే క్రిమినల్. ఆ కమ్యూనిటీ కానీ ఆ రిలీజియన్ కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో, ముఖ్యంగా హిందీ, మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వరకు బాగానే ఉన్నాయి, కానీ హిందీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడు చూసినా ఇదే, ఆ రిలీజియన్ ఏంటి, ఈ రిలీజియన్ ఏంటి, హిందూ ముస్లిం, పాకిస్తాన్ ఇండియా, బంగ్లాదేశ్ ఇండియా, ఇవే కానీ అన్ఎంప్లాయ్మెంట్ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, డెవలప్మెంట్ మీద కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ ఉండవు, ఎలాంటి జర్నలిజం ఉండదు, అసలు క్వశ్చనరీ అనేది ఉండదు. ఎప్పుడు ఇదే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిము. సో వీటి వల్లనే ఈరోజు చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క బిహేవియర్ ఇలా మారిపోవడానికి గల కారణం. రేపు ఇలానే జరిగితే మనకు హిందూ ముస్లిం కాదు, అసలు రేపటి రోజు అసలు ప్రపంచమే ఉండదు. ఇలా విద్వేషాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ ఇలా అన్ని గడపడం అనేది జరుగుతుంది. ఈరోజు హిందూ ముస్లిం అయితే రేపు నువ్వా నేనా అన్నట్లయితుంది. సో ఈ విద్వేషాలు అనేది ఉండకూడదు అంటే మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి న్యూస్ కవరేజ్ కాకుండా మంచి న్యూస్ ఏదైతే సొసైటీకి అవసరం వచ్చేది, సొసైటీలో ఏదైనా సఫర్ జరుగుతాయి అంటే, ఉదాహరణకు చెప్పాలంటే సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకుంటే లీడర్ ఏదైనా మాట తప్పినా, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకున్నా, హాస్పిటల్స్ బాగాలేకున్నా, స్కూల్స్ బాగాలేకున్నా, కాలేజెస్ బాగాలేకున్నా, వీటిపైన క్వశ్చన్ చేయాలి. వీటిపైన క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. ఎప్పుడు చూడు హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. దీనివల్లనే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే కంప్లీట్ రిలీజియన్ పైన వస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియో తీశాను, ఉజైన్ కేసులో మా ముస్లిమ్స్కి ఒక న్యాయమా అని చెప్పి, అంటే ఇక్కడ ఆటోమేటిక్గా టార్గెటెడ్ హిందూ వాళ్ళు అయిపోతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తినే పట్టుకోవాలి, కంప్లీట్ రిలీజియన్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీనికి న్యాయం జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు మీ యొక్క కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయగలరు. సో ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.